ఏంటి భయ్యా ఇది? ఇలాంటి రైడ్స్ నాకు మాత్రమే పడతాయా లేదా మీకు కూడా పడతాయా? అసలు ఏం జరిగిందంటే చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇప్పటి వరకు రైడ్స్ మాత్రమే వేస్తున్నా. నాకు చిరాకు వచ్చి బండి పక్క కాపి కూర్చున్నా. అప్పుడే ఒక 5 కిలోమీటర్లకు సంబంధించిన ఒక రైడ్ అయితే పడింది. వెంటనే రైడ్ అయితే యాక్సెప్ట్ చేసి పికప్ లొకేషన్ అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టూరు చూస్తే ఇక్కడ ఎక్కడ కస్టమర్ కనిపించకపోతే కాల్ అయితే చేశాను. అప్పుడు కస్టమర్ ఏమన్నారంటే, నేను అక్కడ లేనమ్మా, నన్ను కదమ్మా తీసుకెళ్లాల్సిందా అని అన్నారు. నేను అప్పుడు ఇంకెందుకని మరి రైడ్ బుక్ చేసిందని అన్నా. ఇప్పుడు కస్టమర్, మా అబ్బాయి అక్కడ స్టేషన్ లో ఉన్నాడమ్మా తీసుకురావాలని అన్నారు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే కస్టమర్ నాతో ప్రాంక్ వీడియో చేస్తున్నాడేమో, జోకేమో అనుకున్నాను. కానీ ఈ బొడ్డను చూసిన తర్వాత ఆయన చెప్పింది నిజమే అనుకున్నాను. అప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. మనల్ని బైక్ టాక్సీ అనుకున్నారా, లేదా పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చే స్కూల్ బస్సు అనుకున్నారా, లేదా పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి దించే షేర్ ఆటో అనుకున్నారా? బైక్ టాక్సీని ఎంత బాగా వాడుతున్నారని విజయవాడలో నాకు ఇప్పుడే తెలిసింది. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఇదే కాదు, ఒక్కొక్కసారి బైక్ టాక్సీ బుక్ చేసి పార్సల్ తీసుకెళ్ళమంటారు. మళ్ళీ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, బాబు అక్కడ దగ్గరలో ఏమన్నా మెడికల్ షాప్ ఉంటే కొంచెం మెడిసిన్ తీసుకొస్తారా, లేదా ఆ పక్కనే ఏదన్నా కిల్లి కొట్టు ఉంటే సిగరెట్లు తీసుకురండి బాబు అని అంటారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మనం బైక్ టాక్సీ నడుపుతున్నావా లేదా వాళ్ళ కింద పని మనుషులు అనుకున్నారో నాకు ఇప్పటికే అర్థం కాదు. మీకు ర్యాపిడోలో 3 ఆప్షన్స్ ఉంటాయి. బైక్ టాక్సీ అంటే ఓన్లీ కస్టమర్ మాత్రమే తీసుకెళ్ళాలి. పార్సల్ అంటే పార్సల్ మాత్రమే పెట్టుకోవాలి. అంటే ఫుడ్ మాత్రమే పెట్టుకోవాలి. కాబట్టి కొంచెం చూసుకొని పెట్టండి కస్టమర్స్, మీకే చెప్తున్నా. బాగా వాడుతున్నాడు, నీకు తెలియటంలా పిచ్చి ఏదో వల్ల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ